స్వామి, సంతానమునకు కర్తవ్యములు చేయవలెను కదా, బంధములను ఎట్లు తెంచుకొనగలము? శ్రీ దత్తస్వామి వారి సమాధానము. కర్తవ్యములు వేరు, మోహముతో కూడిన బంధములు వేరు. కృష్ణుడు నారాయణుడు, నారాయణుడే శివుడు. లక్ష్మీనారాయణుల ఏకైక పుత్రుడు మన్మథుడు. అపరాధము చేసిన తన ఏకైక పుత్రుని తానే దహించినాడు. ధృతరాష్ట్రుడు 9 పుత్రులు కలిగియున్నను అపమార్గమున ఉన్న దుర్యోధనుని మోహముతో దండించలేకపోయినాడు. పామరుడు మరియు విద్వాంసుడు ఇరువురును కర్తవ్యములను చేయును. పామరుడు మోహముతో కర్తవ్యములను చేయును, విద్వాంసుడు మోహరహితుడై కర్తవ్యములను చేయును. ఏలననగా ఈ జీవితమను నాటకములో నీ సంతాన బంధము అనిత్యము. అనగా నాటకమునకు ముందు వెనుక నటులు తండ్రి కుమారుడు కారు. అట్లే ముందు జన్మలో రాబోవు జన్మలోనూ ఈ బంధము ఉండదు. కావున ఈ బంధము అనిత్యము. అనిత్యమైనది త్రికాలములందును అసత్యమేనని శంకరుల భాష్యవాక్యము. యదనిత్యం తత్ కృతకం హి లోకే. ఏలననగా నాటక సమయంలో కూడా ఆ నటులు తండ్రి కుమారులు కారు కదా. కావున అనిత్యము ఎల్లప్పుడూ అసత్యమే, నిత్యము ఎల్లప్పుడూ సత్యమే. శంకరుల యొక్క ఈ భాష్యవాక్యము పదే పదే స్మరించిన చాలును. ఈ లోకములో బంధములన్నీయును తెగిపోవును. ముదుసలియగు తన తల్లి బంధమును భగవంతుని కొరకు త్యజించి శంకరులు వెడలిపోయినారు. ఆయన యొక్క జ్ఞానము ఆయన ఆచరణములో కనిపించినది.